ఇక నుంచి ఎయిర్పోర్టుల్లో కూడా బార్ అండ్ వైన్ షాప్స్ 24 గంటల పాటు నాన్ స్టాప్ సేల్స్. ఆ ఒక్క చోట తప్ప అన్ని చోట్ల సేమ్ రూల్స్. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? మన ఏపీలోనే. ఎస్, బార్లు వైన్ షాప్లకు సంబంధించిన లైసెన్స్ ఫీజులు ట్యాక్స్లపై కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది ఏపీ సర్కార్. మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్టుల్లో మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న తిరుపతి విమానాశ్రయం మినహా రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో లిక్కర్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు 24 గంటల పాటు బార్లు వైన్ షాపులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. వాటికి సంబంధించిన లైసెన్స్ ఫీజులు పన్నులపైన కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది ప్రభుత్వం. ఎయిర్పోర్టుల్లో బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును 5 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. మద్యం షాపుల దరఖాస్తు ఫీజును 2 లక్షల రూపాయలుగా ఫిక్స్ చేసింది. అలాగే విమానాశ్రయాల్లో వైన్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ 2 కోట్లుగా నిర్ణయించారు. 20 లక్షల సర్క్యులేషన్ దాటిన విమానాశ్రయాల్లోని బార్లకు 25 లక్షల ఎక్సైజ్ ట్యాక్స్, అలాగే సర్క్యులేషన్ 20 లక్షల లోపు ఉంటే ఎక్సైజ్ ట్యాక్స్ 15 లక్షలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఎయిర్పోర్ట్ లో లిక్కర్ అమ్మకాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విమాన ప్రయాణికుల కోసం ఎయిర్పోర్ట్ టెర్మినల్లో బార్లు, లాంజ్, డ్యూటీ ఫ్రీ షాపులు ఉంటాయి. వీటి ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో పన్ను మినహాయింపులతో డ్యూటీ ఫ్రీ స్టోర్స్ నడుపుతుంటారు. ఈ డ్యూటీ ఫ్రీ షాపులలో వైన్, విస్కీ, ఖరీదైన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత ఎక్సైజ్ విధానంపై సమీక్షిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రయాణికుల రద్దీ, వాణిజ్య కార్యకలాపాలు, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలను సమీక్షించి అవసరమైతే విధానంలో మార్పులు చేపట్టనుంది. మొత్తంగా విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వాణిజ్య సేవలను అందించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసినట్టుగా అటు అధికారులు చెబుతున్నారు.